న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఇవేనా? హాయ్! వెల్కమ్ టు ఎంవి స్టాక్. దిస్ ఇస్ మధు. క్యాలెండర్‌లో నెలలు గిర్రున తిరిగాయి. 2025కి గుడ్ బై చెప్పి న్యూ ఇయర్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. సో, ముందుగా ఎంవి స్టాక్ వ్యూవర్స్ అందరికీ అడ్వాన్స్ గ్రీటింగ్స్. లాస్ట్ ఇయర్ చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అదే సమయంలో హార్డ్ టైమ్స్ కూడా కలవరపెట్టాయి. లైఫ్ అంటే జాయ్ ఒకటే కాదు కదా! కష్టాలు చూడాలి, కన్నీళ్లు చూడాలి. బ్రేవ్ హార్ట్‌తో మన జర్నీని కొనసాగించడమే జీవితం. ఈ ఫిలాసఫీ సంగతిని వదిలిపెట్టి మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ విషయానికి వచ్చేద్దాం. ఎవ్రీ ఇయర్ మనలో చాలామంది కొత్త ఏడాదిలో అది చేస్తాం, ఇది చేస్తామంటూ బోలెడన్ని టార్గెట్స్ పెట్టుకుంటాం. గట్టిగా 2 ఆర్ 3 వీక్స్ మాత్రమే స్ట్రిక్ట్‌గా వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ తర్వాత స్లోగా ఆ కమిట్మెంట్స్‌కి టాటా చెప్పేస్తుంటాం. ఇది చాలా కామన్ అండి. అయితే మీకొక విషయం చెప్పాలి. ఎవరైతే న్యూ ఇయర్ రెజల్యూషన్స్‌ని స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు మాత్రం చాలా గ్రేట్ అండి. అలాంటి వారు 100% తమ లైఫ్ గోల్స్‌ని రీచ్ అవుతారట. ఇది ప్రాక్టికల్‌గా ప్రూవ్ అయిన విషయం. డిసిప్లిన్ ఒక్కటే మీ డెస్టినేషన్‌ని సులభంగా చేర్చగలదు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ రకరకాలుగా ఉంటాయి. కొందరు బ్యాడ్ హ్యాబిట్స్‌కి బై బై చెప్దాం అనుకుంటారు. స్టడీస్, జిమ్, జాబ్, ఫ్యూచర్ ప్లాన్స్, బిహేవియర్ చేంజెస్ వంటివి కూడా కొందరు టార్గెట్‌గా పెట్టుకుంటారు. మంచిదే. కానీ రూట్ మ్యాప్ ఏంటో, టైం మేనేజ్మెంట్ ఎలానో ఆలోచించరు. దీంతో సీరియస్‌నెస్ మిస్ అవుతుంది. కనుక ఆరంభ శూరత్వం వద్దు, ఆచరణే ముఖ్యం. కనుక ఈ న్యూ ఇయర్‌లో ఏ రెజల్యూషన్ తీసుకున్నా ఖచ్చితమైన కమిట్మెంట్‌తో పాటించండి. రిజల్ట్ ఎంత గొప్పగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. కంటిన్యూ చేయండి. బెటర్ రిజల్ట్ మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. మీ లైఫ్ స్టైల్‌లో వచ్చిన మార్పు గమనించిన ప్రతి ఒక్కరు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఇలాంటి అభినందనలు ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ లభించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. This is Madhu signing off. Keep watching MV's Talk.